50% టైం అయిపోయింది. మరి మీరు కూడా 4 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మీరు 4 లక్షల కోట్ల అప్పు. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 2.5 ఏళ్లలోనే 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా. ఒక్క పని చూపెట్టు. హైదరాబాద్లో కొత్తగా ఒక్క ఇటుక పెట్టినవా? ఒక్క ఇల్లు కట్టినవా? కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వు 2.5 ఏళ్లలో ఒక్క కొత్త ఇల్లు కట్టినవా? ఒక్క పేదవాడి గృహప్రవేశం చేయించినవా? హైదరాబాద్లో ఒక్కటంటే ఒక్కటి కట్టలేదు. కానీ ఎన్ని ఇల్లు కొట్టిండు హైడ్రా పేరు మీద. గరీబోళ్ళ బస్తీల మీద పడి, జోపడి పట్టీల మీద పడి, కూలగొట్టి ఎత్తవతల వాడేసి గరీబోళ్లను హింస పెట్టిండు రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో మీరు తెలిసో తెలియకనో ఎక్కడన్నా గవర్నమెంట్ జాగలో ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల మందికి జీవో నంబర్ 58, 59 కింద పట్టాలిచ్చిన నాయకుడు కేసీఆర్. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయలే. 420 హామీలు అమలు చేయలే. తులం బంగారం ఇయ్యలే, స్కూటీలు ఇయ్యలే, విద్యా భరోసా కార్డులు ఇయ్యలే. 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ చదివితే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే 1,00,000 రూపాయలు, పిహెచ్డి చేస్తే 5 లక్షలు. 5 పైసలు ఇచ్చినావా ఎవరికన్నా? కేసీఆర్ గారు దళిత బంధు పేరిట ఆనాడు 10 లక్షల రూపాయలు దళిత సోదరులకు ఇచ్చినాడు. నువ్వేం చెప్పినావు? 12 లక్షలు ఇస్తా అని చెప్పినావు. 12 పైసలు ఇచ్చినావు ఎవరికన్నా? నేను అడుగుతా ఉన్నా, ఏ వర్గం మిగిలింది నువ్వు మోసం చేయకుండా? ప్రతి వర్గాన్ని వంచినావు. ఇవాళ అంటున్నాడు మా ఆడబిడ్డలతోన 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాడంట. 1 కోటి మందిని కోటీశ్వరులు చేసేదాకా వదిలిపెట్టాడంట. నేను ముందే చెప్పిన మీకు, ఈయన 1 కోటి మంది కోటీశ్వరులు చేసేవాళ్ళు కాదు, తులం బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, మెడల పుసలతాడు కూడా ఎత్తుకపోయే దొంగలు వీళ్ళు, దండుపాలెం దొంగలని చెప్పిన నేను. ఉన్నారు కదా ఇక్కడ మీ దగ్గర కూడా దొంగున్నాడు అల్వాలలో. అందుకే నేను అంటా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, అయ్యా నువ్వు కోటీశ్వరులను చేయకు పర్వాలేదు, కోటీశ్వరులను చేయకు, ఇడిచిపెట్టు, లక్షాధికారులను చేయి. ముందు ఏం చెప్పినావు నువ్వు? నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నావు. నెలకు 2,500 అంటే సంవత్సరానికి ఎంత? మీరు కొద్దిగా లెక్కల్లో వీకా నాలాగనే. మా నరసింహరావు అన్న నవ్వుతున్నాడు, మాజీ కార్పొరేటర్ గారు. అబ్బా ఒక్క ఆయన చెప్పిండు, అబ్బా మొత్తానికి ఒక్క ఆయనకు వచ్చు మనోనికి అన్నకు. నెలకు 2,500 అంటే 12 నెలలకు గాను సంవత్సరానికి 30,000, 5 ఏళ్ళకు గాను 5 సంవత్సరాలకు గాను 1,50,000. మరి 30 నెలలు అయిపోయింది కదా. 30 నెలలు అయిపోతే ఇప్పటికి ఎన్ని పైసలు రావాలా మనకి? ఎన్ని రావాలా? 75,000 రావాలనా? వచ్చినాయా? ఒక్క అక్కకు కానీ ఒక్క చెల్లెకి కానీ 75 పైసలు పడ్డాయా? అందుకే అంటున్న రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వు కోటీశ్వరులను చేస్తావో లేదో మాకు తెలియదు. పోనీ 75,000 అయితే ఈ ముందు ఖాతాలలో ఆడపిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ 75,000 వచ్చే 30 నెలలకు మరొక 75,000. అట్లాగే తెలంగాణ యువకులకు చెప్పినాడు, పిల్లలకు చెప్పినాడు, మీకు ఉద్యోగం వచ్చేదాకా నేను పైసలు ఇస్తా, నెలకు 4,000 ఇస్తా అన్నాడు. మరి 30 నెలలు అయింది, ఎంత ఇవ్వాలా? 1,20,000 రూపాయలు ఇవ్వాలా? మరి వాళ్ళందరికీ 1,20,000 రూపాయలు. ఇంకో 30 నెలలకు ఇంకో 1,20,000 ఇస్తావా? రైతులకు చెప్పినాడు, ఎకరానికి 15,000 ఇస్తా సంవత్సరానికి అన్నాడు. మరి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోయింది, ఒక్కలకన్నా ఇచ్చినాడా? ఒక్క ఎకరానికి ఎవడికి ఇవ్వాల? అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, కోటీశ్వరులను చేసే దేవుడెరుగు, కనీసం ఉన్న వాళ్ళని నువ్వు లక్షాధికారులను చేసినా చాలు, అది కూడా చేయడంట. కానీ డైలాగులు మాత్రం ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, మల్కాజ్గిరిలో మీకు ఒక మంచి ఎమ్మెల్యే గారు దొరికినాడు, రాజశేఖర్ రెడ్డి గారి రూపంలో మంచి ఎమ్మెల్యే గారు దొరికినాడు. బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, కాన్స్టిట్యున్సీ కోసం పనిచేస్తున్నాడు. నేను కూడా ఆయననే పొగుడుతున్నారు. అయ్యా కాదు, కాన్స్టిట్యున్సీ కోసం పనిచేస్తున్నాడు, పార్టీ కోసం కూడా పనిచేస్తున్నాడు, కాన్స్టిట్యున్సీ కోసం కూడా కష్టపడుతున్నాడు. ఎవ్వలతో పంచాయతీ పెట్టుకోకుండా స్మూత్గా సాఫ్ట్గా పోతున్నాడు. కానీ రాజశేఖర్కి తెలుసు ఎప్పుడు గేర్లు మార్చాలనో తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఏం మాట్లాడాడు ఎక్కువ తక్కువ, అందుకే చెప్పిండు నాకు ముందే, అన్న ఇక నేనేం మాట్లాడా, నువ్వే ఎక్కువ మాట్లాడన్నాడు. నేనేమంటున్నా అంటే, ఇంకా సరిగ్గా 2.5 సంవత్సరాలు వచ్చే ఎన్నికకుంది. ఆఖరి సంవత్సరం ఎట్లాగూ మొత్తం ఎలక్షనే, ఇక మిగిలింది 1.5 year మాత్రమే. మీరు నిజంగానే మళ్ళీ హైదరాబాద్లో మనం నష్టపోయింది, మనం కోల్పోయింది మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటే
మళ్ళీ మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకుడిని కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటే మీరే కథానాయకులు కావాలి, మీరే కథానాయికలు కావాలి, మీరే ఒక్కొక్కరు విజృంభించాలి అంటే ఏం చేయాలి? ఏమి ఎవరితో యుద్ధాలు చేసేది లేదు, ఎవరిని మీద పడి కొట్టేది లేదు, బూతులు తిట్టేది లేదు, కాంగ్రెస్ నాయకుల్లాగా మనం కూడా పిచ్చి పిచ్చి పనులు చేసేది లేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, మీరు చేయొద్దు అని చెప్తున్నా కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా చేస్తే, గతంలో మా సునీత ఇక్కడనే ఉంది, మా రాము యాదవ్ కూడా ఇక్కడనే ఎక్కడో ఉన్నాడు, ఏడున్నాడు తమ్ముడు, రాము యాదవ్ మీద వచ్చి పడితే ఒక రాము యాదవ్ని ముట్టుకుంటే మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మొత్తం వాళ్ళ ఇంటికి వచ్చినాం, వచ్చి అండగా నిలబడ్డాం. మీరు రాజశేఖర రెడ్డి గారు పిలిస్తే మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం వచ్చి ధైర్యంగా ఉండి చెల్లె నువ్వేం కాదు టెన్షన్ పడకు అని చెప్పి ధైర్యం చెప్పిపోయినాం. తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందని. నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుగున్నారు, ఎవ్వనికి భయపడవద్దు, నేను వస్తా, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు, ఎంత పెద్ద రౌడీ అయినా గూండా అయినా ఏం చేసేదేమీ లేదు, మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. పొరపాటున ఒక కేసో ఏదో అయితే తప్పకుండా మేమే వస్తాం, దగ్గర ఉండి ఇడిపించుకుంటాం, ఎవ్వరు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, కష్టంలో పిలిస్తే ఉరికొస్తున్నాడు, అందుబాటులో ఉన్నాడు, అరుంధతి హాస్పిటల్ ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నాడు. అట్లాంటి ఎమ్మెల్యేని కాపాడుకోండి, దగ్గర పెట్టుకొని చూసుకోండి. నేను మిమ్మల్ని కోరేదల్లా ఒక్కటే, మళ్ళీ తిరిగి మంచి రోజులు రావాలి, తెలంగాణకు మంచి రోజులు రావాలి. వాళ్ళ రైతులు తలడిల్లిపోతూ ఉన్నారు, ధాన్యం కొంటలేరు, ఆగమై చివరికి ధాన్యం కుప్పల మీదనే ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. నాకైతే సంపూర్ణంగా విశ్వాసం ఉంది, ఎందుకంటే అప్పుడప్పుడు నిజంగా కూడా చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది, గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ 5 ఏళ్ళు మన మంచి కోసమే వచ్చింది, ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి ఎవరు ఏంది ఏమనుకున్నారు. లేకపోతే కొంతమంది మాట్లాడినారు, ఏమైనా కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, ఎవరు ఇయ్యరు నాయన ఇంట్లోకెళ్ళి, ఎవరు ఇంటెనక పొలం అమ్మియ్యరు, ఇంట్లోకెళ్ళి ఇయ్యరు. ఎవరైనా సరే ప్రజల సొమ్ముకు ధర్మకర్తలం, ఎవరైనా కలిసి పనిచేయాల్సిందే, ప్రజల కోసం పనిచేయాల్సిందే. కానీ ఇవాళ రైతులకు ధాన్యం సంచులు మాత్రం లేవు, ధాన్యం కొనుగోలు చేయడానికి సంచులు లేవు, ప్రభుత్వానికి చేతులు రావడం లేదు, సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయి. ఇక ఢిల్లీకి ఏడికి పోతున్నాయి నాకంటే బాగా మీకు తెలుసు. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. రాహుల్ బంధు పథకం రైతులకేమో ఖాతాలో డబ్బులు పడతలేవు, రాహుల్ గాంధీ గారి ఖాతాలో మాత్రం టింగ్ 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 అనుకుంటే డబ్బులు బ్రహ్మాండంగా పడుతున్నాయి. ఎందుకంటే అట్లా నడుస్తున్నది ఇవాళ ప్రభుత్వం. గూండాగిరి, దౌర్జన్యాలు, కబ్జాలు, భూములు, సెటిల్మెంట్లు నడుపుతున్నది ప్రభుత్వం కాదు, ఒక మాఫియా నడుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ మాఫియాలో ఒక పిల్ల నాయకుడు ఇక్కడ మీ దగ్గర కూడా ఇక్కడ కూడా ఉన్నాడు. అందుకే నేను అనేది ఎవరికి భయపడే అవసరం లేదు, తప్పకుండా గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం. అవసరమైతే ఈ సమిష్టి బలం చూసిన తర్వాత ఎవరైనా సరే తప్పకుండా మళ్ళీ మీకు భయపడవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన రెండే రెండు పనులు. మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మీరు మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మీకు ఎన్నికల అబ్జర్వర్గా ఇన్ఛార్జ్గా శ్రీధర్ గారిని పార్టీ నియమించింది. వీరు ఇద్దరు కలిసి మీకు దిశానిర్దేశం చేస్తారు 2 విషయాల్లో. నేను కూడా ఇప్పుడు మీకు ఒక 4 విషయాలు ఈ SIR అనే కార్యక్రమం గురించి మీకు చెప్పడానికి ప్రత్యేకంగా ఇక్కడ దాకా నేను వచ్చాను. SIR, ఈ SIR అంటే ఏంటిది? ఈ నెల 25 తారీఖు చాలు అవుతుంది.